అందరికీ నమస్కారం. నేను మీ రాజ్ కుమార్. జనాల్ని ఇబ్బంది పెట్టే న్యూస్ మనకి తెలియకుండానే సమ్మగా స్వీట్గా రాస్తాం. ఆ? ఆరోగ్యశ్రీ సక్రమంగా జరుగుతాండే పథకం. ఒకవేళ హాస్పిటల్ కి బిల్లులు చెల్లించడం కొంచెం డిలే అయినప్పటికీ ప్రజల విషయంలో ఎక్కడ సర్వీస్ ఆగలేదు ఇప్పటిదాకా. సజావుగా సాగుతున్న సర్వీస్ అది ఆరోగ్యశ్రీ అనేది. ఒకవేళ ఏమన్నా ఆరోగ్యశ్రీ కార్డులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా కూడా ఒక చిన్న నోటరీతో యాక్సెప్ట్ చేస్తారనమాట. అది ఆరోగ్యశ్రీ వల్ల చాలా మందికి ఉపయోగం. దాదాపు మన రాష్ట్రంలో 1,20,00,000 మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. కార్డుదారులు దాదాపు 1,20,00,000 మంది. ఏంట్రా అంటే వేరే దాంట్లో స్వీట్ గా రాసినారు కానీ నిజానికి చెప్పాలంటే ఆరోగ్యశ్రీని కూడా ఇండైరెక్ట్ గా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు. ఏంట్రా అంటే ఆరోగ్యశ్రీకి నిధులు సమకూర్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా. ఇప్పుడు ఏంట్రా అంటే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కి బీమా సంస్థలకి ఆ బాధ్యతను అప్పగించి ఆ ప్రీమియం ఏంటో ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇక్కడ దాకా బాగానే ఉంది. మనకు అందరికీ తెలిసిందే ఈ ప్రైవేట్ కంపెనీస్ ఎట్లా వర్క్ చేస్తాయి. ఒక చిన్న పేరు తప్పు ఉన్నా, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నా, లేకపోతే కాజ్ సరిగ్గా లేకపోయినా ఇన్సూరెన్స్ ని ఖచ్చితంగా రిజెక్ట్ చేసేస్తాయి. ఇది ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఎవరైతే క్లెయిమ్ చేసుకునే ట్రై చేస్తారో వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి వెతుకునే మార్గాలు ఇవన్నీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ కార్డులు అంటే దాదాపు 1,20,00,000 మందికి అంటే డేటా ఎక్కడైనా సరే అంతో ఇంతో కొద్దిగా మిస్టేక్ ఉంటుంది. ఇప్పటిదాకా ఏదైనా మిస్టేక్స్ ఉందో చిన్న నోటరీతోనో లేకపోతే ఏదైనా ఎవరితో ఒక లెటర్ తీసుకొస్తేనే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అవి ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళు కూడా ఇవే ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి వాళ్ళు కూడా ఇవే యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే చిన్న చిన్న కారణాలు చూపించి క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తారా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే దాదాపు 2.5 లక్షల వరకు సర్వీస్ ఉపయోగించే వాళ్ళు, 2.5 లక్షల రూపాయల వరకు సర్వీస్ ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. ఆ అమౌంట్ ఎంత వరకు ఉంటుందో ఆ లిమిట్ వరకు రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తుంది ప్రీమియము. ఆ క్లెయిమ్ చేసుకునే వాళ్ళకి 2.5 లక్షల వరకు ఆ కంపెనీసే ప్రీమియం అదే ఇన్సూరెన్స్ అందిస్తాయి. ఏదైతే హాస్పిటల్ ఖర్చు 2.5 లక్షలు దాటుతుందో అది మాత్రం అప్పుడు గవర్నమెంట్ ఆ సర్వీస్ ని అందిస్తుంది, ఆ బిల్లుల్ని పే చేసుకుంటుంది హాస్పిటల్స్ కి అని చెప్పినారు. ఓకే, బానే ఉంది. ఆ 2.5 లక్షలు కూడా వీళ్ళు సజావుగా యాక్సెప్ట్ చేస్తారా? ఉన్న డిసీజెస్ అన్నిటిని దాంట్లో కవర్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లిమిట్ ని 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచితే దాన్ని మనోళ్ళు మళ్ళీ 2.5 లక్షలకి ఇండైరెక్ట్ గా కుదించేసినారు. ఇవన్నీ జనాలకి ఆలోచిస్తే గానీ అర్థం కాని విషయం ఇది. ఇదేదో నేను చెప్తాండేది కాదు. దాన్ని కూడా ఎంత స్వీట్ గా రాసినారంటే ప్రైవేటీకరణ అని చెప్పే సంగతి పక్కన పెట్టేసి హైబ్రిడ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి స్వీట్ గా రాసినారు. నేను చెప్పేది కాదండి, సపోర్టింగ్ మీడియాలో రాసిండేది. హైబ్రిడ్ విధానంలో ఆరోగ్యశ్రీ సేవలు, బీమా విధానంలో హైబ్రిడ్ పద్ధతిని అనుసరిస్తూ ఆరోగ్యశ్రీ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పరిధిలో ఉన్న 1.60 కోట్ల కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబం తరపున రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు 1,700 నుంచి 2,000 మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా సంస్థలకు చెల్లించాల్సి రావచ్చని అంచనా. మళ్ళీ చదువుతాను. తరపున రాష్ట్ర ప్రభుత్వం 1,700 నుంచి 2,000 మధ్య ప్రీమియం కింద ఎంపిక చేసిన బీమా సంస్థలకు చెల్లించాల్సి రావచ్చని అంచనా. వార్షిక బీమా పరిమితిని 2.5 లక్షల వరకు ఉంటుంది. చూడండి, వార్షిక బీమా పరిమితి 2.5 లక్షల వరకు ఉంటుంది. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ లెక్కల ప్రకారం ఈ ఖర్చులోపు చికిత్స పొందేవారి సంఖ్య 97% వరకు ఉంది. మిగిలిన వారికి వైద్య ఖర్చులు 2.5 లక్షలు దాటితే ఆ మొత్తాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే 2.5 లక్షలు దాటిన వాళ్ళకి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 2.5 లక్షల లోపల ఏవైతే బిల్లులు ఉంటాయో ఆరోగ్యశ్రీ బిల్లులు, వాటికి ఆ ప్రీమియం ఆ బీమా సంస్థలే చెల్లిస్తాయి. సో బీమా సంస్థల గురించి, ప్రైవేట్ బీమా సంస్థల గురించి మనకి తెలియదేం కాదు. చిన్న పేరు తప్పున్నా, ఆధార్ కార్డులో ఇన్షియల్ తప్పున్నా, డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా, కాజు సరిగ్గా లేకపోయినా, వాళ్ళ దాంట్లో హాస్పిటల్ ఎంపైనల్ కాకపోయినా, లేదంటే వాళ్ళ దాంట్లో ఈ డిసీజెస్ లిస్ట్ లో ఏదైతే జబ్బు చేసి ఉంటుందో అది వాళ్ళ ఇన్సూరెన్స్ కవరేజ్ ఆ లిస్టు లేకపోయినా,
ఇవి చెల్లవు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇన్సూరెన్స్. నిజానికి ఇవన్నీ ఈ ప్రైవేట్ ఇన్సూరెన్సెస్ ఎట్లా అంటే కొంచెం చదువుకున్న వాళ్ళకో లేకపోతే అవన్నీ నిశితంగా చూసే వాళ్ళకి ఏంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, అవన్నీ నిశితంగా చూసుకునే వాళ్ళకో బెనిఫిట్. తెలియని వాళ్ళు, పల్లెల్లో ఉన్న వాళ్ళు, లేదా అంతో ఇంతో దాని గురించి అవగాహన లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయా? ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తారు? నిజం చెప్తాను, మనము ఎంత ప్రయత్నించినప్పటికీ, మళ్ళీ చెప్తాను, ఎంత ప్రయత్నించినప్పటికీ ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది, మనం ఎన్ని మార్పులు చేసినా. మళ్ళీ చెప్తాను, ఇప్పటికీ మండల వ్యవస్థని గురించి మాట్లాడుకుంటే, ఉచిత రేషన్ బియ్యం గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా అప్పటి మహానేత, అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారే గుర్తొస్తారు. మళ్ళీ చెప్తున్నాను, మండల వ్యవస్థ అనుకున్నా లేదా ఉచిత బియ్యం 2 రూపాయల కిలో బియ్యం గురించి మాట్లాడుకున్నా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారే ప్రతి తెలుగువాడికి గుర్తొస్తారు. అట్లనే ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడుకున్నా, జలయజ్ఞం గురించి మాట్లాడుకున్నా, వ్యవసాయం గురించి మాట్లాడుకున్నా, ఉచిత కరెంటు గురించి మాట్లాడుకున్నా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా రాజశేఖర్ రెడ్డి గారే గుర్తొస్తారు మనకి ఎన్ని మార్పులు చేసిన. ఇప్పుడు కూడా అంతే, మనము ఎన్ని మార్పులు చేసినా సచివాలయ వ్యవస్థ గాని, పెన్షన్ వ్యవస్థ గాని, చదువు విషయంలో గాని ఇవన్నీ తలుచుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు, గుర్తుండిపోతారు కూడా. దీన్ని ఎవ్వరూ మార్చలేరు ఎన్ని ప్రయత్నాలు చేసినా. నేను వైఎస్ఆర్సీపీ గురించి ఒకటి చెప్పడం లేదు, ఎవరైనా సరే మంచి చేసిన నాయకుల్ని గుర్తు పెట్టుకుంటారు ప్రజలు. అప్పట్లో ఎన్టీఆర్ గారు ఎంత మంచి చేసినారు, మండల వ్యవస్థను తీసుకొచ్చి వ్యవస్థని సిటీలకి, టౌన్ల నుంచి మండలానికి తీసుకొచ్చి ప్రజలకు అందరికి ఎట్లా చేరువ చేసినారో, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఈ ఫీజు రియంబర్స్మెంట్, ఈ ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఆయన ఎంత సేవ చేసినారు. ఇట్లాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, నాడు నేడు కింద స్కూళ్ళను అభివృద్ధి చేసి, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి, పెన్షన్ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఈ సర్వీసెస్ చేసినందుకు గానీ అప్పుడు ఎన్టీఆర్ గారైనా సరే, తర్వాత రాజశేఖర రెడ్డి గారైనా సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, ఎవరైనా సరే మంచి చేసిన నాయకుల్ని ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. దాన్ని మనం ఆ పథకాన్ని పేరు మార్చినా, దాని ఊరు మార్చినా, దాని ప్లేస్ మార్చినా, ఏం మార్చినా సరే. ఇవన్నీ పక్కన పెట్టేసి మనకందరికీ తెలిసిందే రాష్ట్రం అప్పుల్లో ఉంది, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. దాని నుంచి ఎట్లా బయటికి రావాలి అది చూసుకోవడం బెటర్. ఇప్పట్లో ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలి, క్యాపిటల్ కడుతున్నాము సరే, అమరావతినే క్యాపిటల్ ఫిక్స్ అయిపోయింది అనుకుందాం, అమరావతినే కడుతున్నారు అనుకుందాం, దానికి నిధులు ఎలా సమకూర్చాలి? ఆల్రెడీ అది ముంపు ప్రాంతం అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మొత్తుకున్నారు. అక్కడ కృష్ణా నది వరద ప్రవాహానికి అది ఇబ్బంది పడుతుంది అమరావతి, అక్కడ ఉన్నదంతా నల్లరేగడి, అది కష్టం అని చెప్పి అప్పట్లో మొత్తుకొని దాన్ని అమరావతిని కూడా ఆల్రెడీ పోయిన ముందున్న ముఖ్యమంత్రి అమరావతిని రాజధానిగా ప్రపోజ్ చేసినారు. దాన్ని మనం రిజెక్ట్ చేస్తే బాగుండదని దాన్ని మనకి క్యాపిటల్ గానే ఉంచుతూ ఇంకా 2 క్యాపిటల్స్ ని అడిషనల్ గా యాడ్ చేసినారు. తీసేయాలనుకుంటే అది అప్పుడే తీసేయచ్చు కదా. గౌరవం ఇచ్చి వాళ్ళ ప్రపోజల్ ని తీసేయకూడదని ఆ గౌరవంతో అది అట్నే ఉంచినారు అప్పట్లో. ఎందుకు అక్కడ ఇప్పుడు అది వరద ముంపు ప్రాంతం, అక్కడ ఖచ్చితంగా ఎప్పుడైనా వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా ఇబ్బంది పడేది. నల్లరేగడి భూమిలో ఇల్లు కట్టాలంటేనే ఎవరైనా 1.5 అడుగు లోపలికి వేస్తారు పునాది. అట్లాంటి ఏకం క్యాపిటల్ కట్టాలనుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఏం కదా? అక్కడ ఇప్పుడున్న వస్తానే డబ్బు బడ్జెట్ అంతా అక్కడ ఉన్న నీళ్ళని తోడేసేకి సరిపోతుంది. ఆల్రెడీ మన వైజాగ్ డెవలప్డ్, ఎయిర్పోర్ట్ ఉంది, సీపోర్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అన్ని మనకి ఎయిర్వే గానీ, రోడ్వే గానీ, వాటర్ వే గానీ అన్ని అవైలబుల్ ఉన్న సిటీ అది. ఆ డబ్బు లేదు, ఇక్కడ తీసుకొచ్చి దీన్ని డెవలప్ చేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు ఎలాగో దాంట్లో కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయని అనుకుందాం, ఆ బిల్డింగ్స్ అట్లే పెట్టేసి వాటిలో ఏవో కార్యకలాపాలు జరిపించేసి అఫిషియల్ గా వైజాగ్ ని క్యాపిటల్ చేస్తే సరిపోద్ది కదా.
ఇది నేను చెప్పడం ఎందుకు, అసలు అక్కడ బిల్డింగ్స్ ఉంటే అక్కడ పరిస్థితి ఏంటనేది 2019లో భారీ వర్షానికి సచివాలయంలో నుంచి, అమరావతిలో ఉన్న సచివాలయం నుంచి పైకప్పుల నుంచి నీళ్లు గారిపోయినాయి. అప్పటికి కొత్త బిల్డింగ్ అది. అప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది అది రిస్క్ ఉన్న ఏరియా అని. అది దాని గురించి ఆలోచించేసి ఒకటే పట్టుకొని మేము ఆడే పెడతాం, ఆడే చేస్తామంటే ఇంకేం చేసేకుంది. కొంచెమన్నా మనం అరే ఇది ఓకే, ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంత ముందు ఉన్న వాళ్ళు కూడా అపోజ్ చేసి 3 క్యాపిటల్ అన్నారు, రేపు ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది రావచ్చు. మన ఆంధ్రాలో కూడా రాయలసీమ ప్రాంతం ఒకటి ఉంది, దాన్ని కూడా డెవలప్ చేసుకోవాలా, అక్కడ కూడా అట్లాంటి క్యాపిటల్ లాంటిది ఏదైనా వస్తే ఆ రీజన్ అంతా డెవలప్ అవుతుందని కొంచెమన్నా ఆలోచించుంటే బాగుండు. ఏం చేస్తారో మరి.